ఈచ్కే బ్యాంక్. సార్ నమస్తే, నాకు 50,000 లోన్ కావాలి సార్, ఇస్తారా? లోకల్ ఐడి ఉందా? శాలరీ సర్టిఫికేట్ ఉందా? లేదు సార్, మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉంది, ఇస్తారా? చూడమ్మా, కాలేజీల్లో ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్లకి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వరు. సరే కానీ సారు, నేను ఉప్పులు పప్పులు కొనుక్కోవాలి, కనీసం ఒక 50,000 లోన్ ఇయ్యరా? ఇయ్యరమ్మా, ఎవరు? ఆగో చూడుండ్రి, ఉప్పులు పప్పులు కొనేందుకు లోన్ కావాలన్నట. అల్వా అల్వా ఓ మంగ్లీ. సావిత్రి, నువ్వు ఒక నిమిషం ఆగు. కార్లకు, బైకులకు, ఇండ్లకు, ఆఖర్లకి సెల్ ఫోన్లకు కూడా లోన్లు ఇవ్వమంటే ఇస్తారు కానీ ఉప్పులు పప్పులకు మాత్రం లోన్లు ఇయ్యరా? ఏ సెక్యూరిటీ ఎవరెక్కడ? ఫస్ట్ ఏమైనా బయటికి పోలు. అమ్మా బయటికి రండి, బయటికి రండి, ఓ ఏంది? బయటికి రండి ఫస్ట్. బాగా చెప్తుర్రు. ఏందయ్య అట్లా నూకుతావు? బాగున్నావు. మంచి పని అయింది, మంచిగా అయింది. అప్పటి నుంచి పిలుస్తుంటే పెద్ద పట్టించుకుంటలేదు. అయినా గాని మంగ్లీ, పప్పులు వంట లోన్ ఏమంటే ఇస్తారా? నీ తెలివికి కర్రసీమలు గుట్ట. నీకే మేరకమ్మా, పప్పుల రేట్లు, నూనెల రేట్లు రాను రాను ఇంకింత పిరమైతాయంట తెలుసా? అయితే దానికి బ్యాంక్ లోన్ ఎందుకు? మరి ముందుగానే లోన్ తీసి కొనుక్కుంటే పిరమున్నప్పుడు కొనే బాధ తప్పుతుంది కదా. నీ ముందు చూపుకు కళ్ళద్దాలు పెట్టా. ఏం ఆలోచన చేసినావమ్మా? మరి లేకుంటే ఏందమ్మా, ఆఫ్టర్ ఆల్ ఉల్లిగడ్డే 100 రూపాయలు కిలో అయినప్పుడు మేము అంతకంటే తక్కువ ఉంటే మా ఇజ్జత్ పోదా అనుకున్నట్టున్నాయి పప్పులన్నీ కలిసి. అందుకే అంత పిరమైనాయి. ఏ లేదు పిల్ల, ఈ నడుమ అన్ని పండగలే ఉన్నాయి కదా ఒకటేనుకొకటి, అందుకే గిరాకీ బాగుంటదని పెరిగినాయి అనుకుంటున్నా నేను. పండుగలు లేవు, పబ్బాలు లేవమ్మా, అసలు పంటలే లేవంట దేశంలా. ఏ లోకంలో ఉన్నావో ఏమో నువ్వు. ఇంకా అయ్యో, ఉల్లిగడ్డ లెక్కనే అల్లం వెల్లిగడ్డ, పల్లీలు, గోధుమ పిండి గిట్ల అన్నిట్ల రేట్లు పెరుగుతాయా ఏంది? ఇంకా అందులో డౌట్ ఎందుకు? అందుకే చెప్తున్నా సావిత్రి, 1,00,000 లోన్ తీసుకొని చెరో 50 పంచుకొని ముందే కొనుక్కుందామని. ఇంట్లో చిల్లర సామాన్ కొంటామంటే ఏ బ్యాంకులు లోన్ ఇస్తారు పిల్ల? బయటనే మనం అప్పో సొప్పో చేయాలి గాని. బయట అప్పు చేస్తే వడ్డీకే సాలం. అదే బ్యాంకులు అయితే నెల నెల కిస్తీ కట్టుకునే సౌలత్ ఉంటది. ఒక నెల కట్టకున్నా ఆగుతారు. ఏ ఊకుంటబ్బా, ఏమో నువ్వు గోరంత దాన్ని కొండంత చేసి చెప్తావు. కొండంత బండెడు తిండి తింటాడు మీ తమ్ముడు, పెట్టకపోతే లేకి బుద్ధి అంటారని ఇజ్జత్కి పెడుతున్నా. వారానికి 3 దమ్ముల నా డబ్బానే ఖాళీ చేస్తాడు తెలుసా మీ తమ్ముడు. మామూడేదో క్వింటాల్ తిన్నట్టు చెప్పబడుతుంది. ముష్టి మామిడికాయ తొక్కబద్ద ఓ గంటెడు పప్పు తిన్నాడు కావచ్చు, గదానికి మావాడి మీద ఏడుస్తుందేమో. అంత లేదమ్మాడా, ఆప్తావైగా గంటెడు కాదు గంగాళం అంత తింటున్నాడు. సర్లే, నేను ఇంకో బ్యాంక్ కి పోయి లోన్ ట్రై చేయాలి. పో అమ్మ పో పో. చూసిండ్రా, ఆఖరికి లోన్లు చేసి కొనుక్కునే కాడికి వచ్చింది పప్పుల కథ. చుట్టాలొస్తే పప్పులైతే అంటి పెట్టకుండ్రి, అవసరమైతే ఓ చుట్టం రేపురా అని బోర్డు రాసి పెట్టుకోండి.